దాదాపు 98 సినిమాలు తీశారు, మరో 2 సినిమాలు తీస్తే మీరు 100 కొట్టబోతున్నారు సెంచరీ. ఈ 98 సినిమాల్లో తీసిన దీంట్లో జనరల్గా ప్రతి ప్రొడ్యూసర్కి డీటెయిల్ బడ్జెట్ అనేది ఉంటుంది. మీరు తీసిన 98 సినిమాకి డీటెయిల్ బడ్జెట్ అని తీసుకుంటారా, లేదా నోట్లో ఉంటాయి? బడ్జెట్ అంతా నోట్లోనే ఉంటుంది. నాకు నోట్తో చెప్పగలను బడ్జెట్. అంటే కొంతమంది ఓవరాల్గా వెళ్ళిపోతుంటారు, కానీ మీరు డీటెయిల్ బడ్జెట్ తీసుకుంటారు అండి. నాకు పక్కాగా మన గ్రాఫ్ అంతా మన నోట్లో ఉంటుందండి. ప్రతిదీ పేపర్ మీద ఉంటుంది. నేను ఎవరితో పని చేసినా అగ్రిమెంట్ తీసుకుంటాను నేను. తర్వాత మనం అగ్రిమెంట్స్ బెటర్ దెన్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత డిస్కషన్ చేసిన దానికంటే ముందు ఒక అగ్రిమెంట్ ఉంటే ఓహో అని మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. ఓకే. ప్రతి అగ్రిమెంట్ అయిన తర్వాత కొంతమంది డైరెక్టర్లు అవ్వచ్చు, లేదా హీరోలు కొంచెం దారి తప్పుతుంటారనేది ఒక తప్పనే చర్మం తీస్తాం మనం. అందుకనే సార్ పెద్ద సినిమా అయితే మన ప్రొడక్షన్ మేనేజర్ లాగా సార్ అని ఉంటూ ఉండాలండి. ప్రొడ్యూసర్ అయితే అట్లీస్ట్ చిన్న సినిమాగానే నేను ప్రొడ్యూసర్ గర్వంగానే ఉండొచ్చు. అంటే పెద్ద సినిమా తీసిన నిర్మాతలు అందరూ కూడా వంగే ఉంటారు. గట్టిగా రాసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళకి హీరో అవసరం, ఆ డైరెక్టర్ అవసరం, సినిమా అవసరం. కాబట్టి వాళ్ళు పెద్ద దానికి గొడవపడాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాలు బడ్జెట్ పెరుగుతాయి కదా. 40 కోట్లు బడ్జెట్ స్టార్ట్ చేస్తారు, అది అనుకోకుండా 50 అవుద్ది. ఏదైనా 10% ఎక్కువ పెరుగుతా తగ్గదు ఎవరు బడ్జెట్. కానీ సినిమాకి మీరు అన్న పెద్ద సినిమా అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు, ఏ సినిమా అయినా నిర్మాతను ఒక తండ్రి లాంటి నా నిర్మాత లేకపోతే సినిమా అన్నది ఉండదు కదా. మరి అటువంటి కోట్లు పెట్టి నిర్మాత ప్రొడక్షన్ దానికి వచ్చాక, సెట్లకు వచ్చాక చేతులు కట్టుకొని నిలబడక మోసం ఎందుకుంటారు? అంటే సార్ ఇప్పుడు ప్యాషన్తో తీసేవాళ్ళు కొంతమంది ఉంటారండి, కమర్షియల్ తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ దానే గారు ఉన్నారనుకోండి, ఆయన నా క్యాల్కులేషన్ ఉంటుంది. మనకి రాజమౌళి హీరో, నా పెద్దబాబు ఎన్టీఆర్ హీరో, ఈ సినిమాకి 300 కోట్లు బడ్జెట్ అవుద్ది. అది గ్యారెంటీ 400 కోట్లు చేస్తుంది. కాబట్టి దీన్ని భయపడాల్సిన ఏం లేదు. ఇంక ఏముంటే ఏముంది, దానయ్య గారి ప్రొడ్యూసర్గా దానయ్య గారికి కథ ఏంటి అని రాజమౌళి గారు చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి గారిని ఏం కథ సార్ అని అడగాల్సిన ఎన్నిక లేదు. అక్కడ సక్సెస్ఫుల్ మేకర్ కదా వాళ్ళందరూ. ఇప్పుడు మరి కథ వింటే మొన్న సినిమా వచ్చింది, రామ్ చరణ్ సినిమా అండి, చూసారు మీరు? ఈ సినిమా రామ్ చరణ్ దానయ్య గారి సినిమా వచ్చింది కదా సార్ మొన్న. బోయపాటి శ్రీ గారు తీశారు ఒకటి, రామ్ చరణ్ హీరో. ఆ సినిమా అండి, ఆ సినిమాలో ఎయిర్పోర్ట్లో నుంచి దూకుతాడు రామ్ చరణ్. ఎక్కడ పడుతున్నారు? రైలు పడతారు ఏకంగా. వాళ్ళు ఎయిర్పోర్ట్ పక్కన రైల్వే స్టేషన్ ఉంటుందా? ఎక్కడ వింటారు మీరు? ఉన్నారా? అవన్నీ సినిమా కదండి. సినిమా ఏంటి, కొంచెం సినిమా టిక్గా ఉండాలిగా. సినిమా కదని చెప్పి తల్లి కూతురు అనుబంధం, తండ్రి కూతురు అనుబంధం, అలా సినిమా అలా ఉంటుంది కదా. తండ్రి కూతురు అనే అనుబంధం ఉంటుంది కదండి. అది మారదు కదా, సిస్టమ్స్ మారవు కదా. ఇప్పుడు మీరు ఆ విధంగా లెక్క చూసుకుంటే చాలా సినిమాల్లో ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ ఒక కారు ప్లాట్ఫామ్ ట్రాక్ మీదకి వస్తే ట్రైన్ పక్కకు సైడ్ వెళ్తుంటుంది. అది ఉంటే బాలకృష్ణ గారు ఎలా అంటే ట్రైన్ వెనక్కి వెళ్తుంది, అది వేరే విషయం. అవి అతిశయోక్తి కోసం చెప్పడం అండి. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్పిన ఈ రామ్ చరణ్ గారి సినిమాలో పాము వచ్చి కాటేస్తుంది విలన్ని, పాము చచ్చిపోద్ది. అంటే ఇతనిలో విషయం అతనికి దానికి తగిలిందేమో. అంటే కాదు, పాము కంటే ఆడు పవర్ఫుల్ అని అర్థం. అది ఇప్పుడు మనం ఏమంటే కంపారిజన్ వేరు. అంటే కొన్ని లాజిక్స్ ఉంటాయి కదా సార్. మీరు ఊరికి ఇలా చిడికెత్తి వెళ్ళిపోవచ్చు కదా, మరి ఇంకెందుకు మరి దానికి మళ్ళీ పరిగెడుతుంది దానికి, నడవడం దానికి, కారు ఎందుకు నేను. ఇప్పుడు మనం అంటే మీరు చెప్పిన సినిమాలో ఎయిర్పోర్ట్లో నుంచి పక్కన రైల్వే స్టేషన్ రావడం ఇటువంటివన్నీ కూడా సినిమా ట్రిక్స్ కోసం పెడుతుంటారు కదా. అంటే ప్రేక్షకుడికి అదొక మైండ్ సెట్. సినిమా ఫ్లాప్ అవడే కారణం అయ్యాడు. నేను చెప్పిన మైనస్ అన్ని ఫ్లాప్ అవడే కారణం అది. వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా తీశారు, అద్భుతంగా సినిమా తీశారు, దాంట్లో ఏమీ లోపం లేదు. ఆ కథా విధానం చెప్పడంలోనే ఫ్లాప్ అయింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అత్తారింటి దారి సినిమా తీసిన ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్, చిన్నబాబు గారు. సూపర్ డూపర్ హిట్ కదా, సూపర్ డూపర్ హిట్ అండి, ఫ్యామిలీ హిట్, సూపర్ అండి, సూపర్ డూపర్ హిట్ అండి. అదే కాంబినేషన్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ తిరుమల శ్రీనివాస్ గారు, అదే చిన్నబాబు గారు అజ్ఞాతవాసి తీశారు కదా. ఎందుకు ఫ్లాప్ అయింది అనేది? మరి అదే డైరెక్టర్ కదా, అదే హీరో కదా, అదే ప్రొడ్యూసర్ కదా. ఆ సినిమా 100 కోట్లయితే 200 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. అంటే ఆ రేంజ్లో తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే మీరు చెప్పే కథా విధానంలో జనానికి మీరు మెప్పించలేకపోయారు. అంటే తిరుపతి శ్రీనివాస్ గారు ఇది ఫ్లాప్ తీశారు కాబట్టి డైరెక్షన్ రాదని కాదు. ఆయన అన్ని దానికి ఎంత కష్టపడాలో ఈ ఇట్ సినిమాకి ఎంత కష్టపడి ఫ్లాప్ సినిమాకి అంత కష్టపడ్డారు. ఆ పాయింట్ జనాన్ని క్యాచ్ చేశారు, ఈ సినిమా పాయింట్ క్యాచ్ చేయలేచారు. అంటే మనం ఎంచుకున్న లైన్ తప్పు. అదే చెప్పేది ఎందాక మీరు అన్నది ఎలా ఎందుకు అనుకుంటారు మీరు రైలును దూకితే తప్ప అన్నది లాజికల్ మిస్ అయితే అలా ఉంటాయండి. ఈ అజ్ఞాతవాసి సినిమా కూడా అలా లాజికల్ మిస్ అయింది. పైగా అది తెలుగు సినిమా కాదు, ఇది ఎక్కడో మళ్ళీ కాపీ కొట్టి తీశారు. మళ్ళీ దానికి కూడా బోల్ని డబ్బులు కట్టారు కాపీ కొట్టినందుకు. అంటే కాపీ కొట్టి కూడా అంత ఫ్లాప్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకు అన్నీ హిట్ అవుతాయి, అన్నీ సక్సెస్ అవుతాయి, అన్నీ ఫెయిల్ అవుతాయి అని కూడా ఎవరు ఊహించలేరు కదా. అంటే ఇప్పుడు కొంతమంది బెంచ్ మార్క్ డైరెక్టర్లు ఉంటారు సార్, వీళ్ళు గ్యారంటీగా ఇట్టే తీస్తారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఇంతకుముందు అపజయం పెద్దగా లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 10 సినిమాలు చేశారనుకోండి, ఒకటే ప్లాఫే ఉంటుంది, లేదా 2 ప్లాఫే ఉంటాయి, కానీ 8 ఇట్లే కాదు. అలాగే ఇప్పుడు మన ఎవరు కొట్టాల శివ గారు ఉన్నారండి, 3 తీస్తే 3 ఇట్లే. అప్పుడు మనం ఏమవుతున్నాం?
ప్రేక్షకుడు కానీ నిర్మాత కానీ హీరో కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మూడింటి దగ్గర 4ది అట్టర్ప్లా తీస్తారు కూడా మళ్ళీ ఆ రేంజ్ ఈ సినిమా తీస్తారు అనుకుంటారు కదా. అలాగే వినాయక్ గారు కానీ వీళ్ళందరూ స్టాండర్డ్ డైరెక్టర్లు అండి. వీళ్ళు డెఫినెట్గా ఎక్కడో 1-2% క్లాప్స్ ఉండొచ్చు తప్ప మిగతా జనరల్గా వాళ్ళు ఆ రేంజ్లో తీస్తారండి అందరూ. కొన్ని డైరెక్టర్లు కథా చర్చల్లో మీరు ఖచ్చితంగా పాల్గొంటారా, లేదంటే మీరు అన్నట్లుగా? నేను వీలు పెట్టినాను, పాల్గొంటాను. అంటే సినిమా తీసే ముందే ఆడ కథ చెప్తాడు, సరే దెయ్యం వచ్చింది, దెయ్యం ఇలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేసింది చెప్తాడు. నేనేం చెప్తానంటే, కాదయ్యా దెయ్యం ఫోన్ చేసి విలన్ ఇక్కడ రప్పించే స్టేజ్ అమ్మాయికి ఉన్నప్పుడు ఆ దెయ్యమే అక్కడికి వెళ్ళి అని చంపేచ్చు కదా, మళ్ళీ దీనికోసం ఆమెను ఇక్కడ రప్పించడం ఈ గొడవ ఉన్నది అవసరమా? కానీ మీరు అదంటే సినిమా అయిపోద్ది కదండి. మీరు సినిమా లాగాలంటే మరి అని దెయ్యం ఫోన్ చేస్తే దెయ్యం ఆయన ఇక్కడ రప్పించడం కానీ ఈ దెయ్యం కూడా అక్కడికి వెళ్ళి అదే టైం అవుద్ది. దెయ్యం అక్కడికి వెళ్తే మీకు అక్కడ సస్పెన్సే ఉంటుంది, సినిమాకి ప్రేక్షకుడికి ఎందుకు అంత అదే పని. అలాగే ఆ లాజిక్లో మీరు డిస్కషన్లో ఉంటాయి, లాజిక్ నేను కూడా లాజికే చెప్తాను. ఇప్పుడు ఒక దెయ్యం ఒక విలన్ని చంపడం కోసం ఇంకొన్ని ఏమన్నా హీరోని అడ్డుపెట్టుకుని ఆయన తన్ని ఆడితో ఏమో ఏంటమ్మా నీ కోరిక నేనేం చేశానమ్మా అని అంటే నువ్వు 1957లో నాకు ఆడు పలానా విలనగాడు నన్ను మోసం చేసి నన్ను చంపేశాడు కాబట్టి ఆయన తీసుకురా అంటది. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఏమంటే మీ డబ్బు ఇక్కడ నా దగ్గర ఉండిపోయింది, ఇక్కడ మీ బ్యాంకులో డబ్బు నా దగ్గర ఉంది పట్టుకెళ్ళానంటే ఆ విలన్ వస్తారు అక్కడికి. వస్తే ఆ విలన్ గదిలోకి వెళ్ళండి, దెయ్యం వచ్చేసి నా కొడకాని అప్పుడు నన్ను చంపావు కదరా నీ సంగతి చూస్తానని చంపేస్తుంది. అంటే ఆ దెయ్యం ఈయన భయపెట్టింది, ఈయన కొట్టింది కదా హీరోని, ఆ దెయ్యం అక్కడికి వెళ్ళొచ్చు కదా. అంటే మీరు గతం ఒకసారి వెనక్కి వెళ్తే మీరు అన్నట్లు మీకు నాకైతే ఇంకో మూడో వ్యక్తి ఎందుకు అంటారు మీరు? కాదు, దెయ్యానికి రూపం లేదు, అదే దెయ్యానికి రూపం లేక అది కొట్టడానికి మాకు అవకాశం అయితే మీలో దురుద్ది, మీలో దెబ్బుద్ది కదా. దెయ్యానికి ఇన్ని టిక్కులు వచ్చినప్పుడు అది ఎందుకు రాదు? అంటే కొన్ని ఘటనలు ఎవరితో చేయించాలి వాళ్ళతో చేయించాలనేది అదే ఓకే, నేను లాజిక్ ఉంటే దానికి ఒప్పుకుంటానండి. అలాగే మీకు జగదగిరి ఎదురు వస్తుంది సినిమా ఉంది కదండి, శ్రీదేవి కిందకు వస్తుంది, స్నానం చేస్తుంది, చేస్తుంది పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ గేట్ మీద ఆగి ఏమమ్మా నీకు మెల్లో నెక్లెస్ ఉండాలి, అది లేదండి నువ్వు పో కింద పనికిరావు అంటాడు. అంగుళికం కిందకు వస్తుంది, కిందకు వస్తే ఉంగరం దొరకదు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి విషయం ఎలా పైకి ఉంటుంది వెళ్దో, మరి అంతమంది విషయం ఎలా వెళ్ళింది? చేతికి ఉంగరం కాబట్టి ఉంగరం ముందే పోయింది కదండి. ఉంగరం పోయిన తర్వాత పైకి వెళ్ళిపోయింది ఆవిడ. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆడు గేట్ మీద ఆపాడు. అక్కడ ఏంటి ఉంగరం లేదు నీకు, నువ్వు లోపల రావడానికి వీలేదంటాడు. ఇలా పైకి వెళ్ళింది అంటే అప్పటి వరకు ఉందే మా పవర్ అంటే మీ ఇష్టమా? ఇప్పుడు అప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు మధ్యలో గ్యాప్ లేదండి. వెళ్ళింది రేడియేషన్ పవర్ కొంత ఉంటుంది కదండి. అదే వెళ్ళింది, ఉంగరం లేదు అక్కడ, కింద పొమ్మన్నాడు, కిందకు వచ్చేసింది అమ్మాయి. మళ్ళీ కిందకు వచ్చి ఉంగరం దొరకలేదు, మళ్ళీ ఇలా ఉంటుంది వెళ్దాం. అవును, ఆ ఉంగరం పవర్ ఇప్పుడు ఎవరు తీస్తారు? దేవత ఆ ఉంగరానికి కొంత పవర్ ఉండొచ్చు. ఉంగరం మనం పెట్టుకుంటాం, ఉంగరం తీయగానే కొంత మచ్చ ఉంటుంది చేతికి ఉంగరాలు తీసిన తర్వాత. ఇప్పుడు మీరు రాఘవేంద్రరావు చెప్తున్నారు, నాకు చెప్తున్నారు విషయం. నేను చెప్పి జగదగిరి మాట్లాడుతున్నాను. అది కాదు, ఉంగరం అనేది తీసిన తర్వాత మచ్చ ఉంటుంది, ఆ మచ్చ కొంతకాలం తర్వాత కలిసిపోతుంది శరీరం. ఇప్పుడు మీకు నాకు డిస్కస్ చేసిన విషయం డిస్కస్ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఉంగరంతో అన్ని పనులు జరుగుతాయి. ఏమో అది లాజిక్ అడుగుతానండి. ఇది ఈ విషయం ముందు సీతకి ఎందుకు వెళ్ళిపోయింది, ఉంగరం కోసం ఎందుకు చూస్తూ ఉంటుంది తత్మానని. అయితే ఏంటంటే సినిమా హిట్ అయినప్పుడు ఈ చిన్న మైనస్లు ఏమి మీకు మర్చిపోతారు ప్రేక్షకుడు, మీరు కూడా మర్చిపోయారుగా. ఇప్పుడు నేను గుర్తెత్తే మళ్ళీ అవునా అని కొన్ని సంఘటనలో మీరు అన్నట్లుగా సినిమా సూపర్ హిట్ అయినప్పుడు ఆ ఉంగరం విషయం అనేది మర్చిపోతారు. ఆ పైగా ఆ సినిమా రిలీజ్కి మీకు తెలుసో తెలీదో తుఫాన్ వచ్చిందండి ఆంధ్రాలో. ఆ సినిమా తుఫాన్ వచ్చింది, ఈ సినిమా ఇంకా పోయింది, డబ్బంతా పోద్ది అనుకున్నారండి. అది తుఫాన్లో కూడా ఛేదించి సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అది నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, సినిమా సూపర్ హిట్. అందులో నేను నా పాత్ర కూడా ఉంటుంది. చిరంజీవి గారి అభిమాన సంఘంగా ఉండి ఆ సినిమాకి అప్పట్లో మీరు గోడ దూకి టికెట్లు తీసుకున్నారు. గోడ దూకి కాదు, సినిమా కట్అవుటర్కి పాలు పోసి నీళ్లు పోసి ఉంటారు. మేము కూడా అభిమానమే కదా. చిరంజీవి గారు అనేది కాదు కానీ అప్పట్లో అదొక. సరే, ఇప్పుడు కథా విషయం పక్కన పెడితే చాలామంది నిర్మాతలు అగ్రిమెంట్ అయిన తర్వాత, అంటే కొంతమంది నిర్మాతలు ఒక అభిప్రాయం, ఒక వాచ్మెన్ లాగా పరిగణన తీసుకుంటారు అన్నది వాస్తవం కాదు. వాచ్మెన్ అది కాదు, వాచ్మెన్ అనకండి, అంత డిగ్రేడ్ చేయకండి మమ్మల్ని. కానీ మిమ్మల్ని కాదండి, కొంతమంది నిర్మాత, నేను కూడా నిర్మాతనే మా క్యాస్టే. అవును, నిర్మాత క్యాస్ట్ మేము కాబట్టి మమ్మల్ని మీరు అంటే చెప్పాను కదండి. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నేను డైరెక్టర్ కథ చెప్తాడు, ఆ కథకు బడ్జెట్ ఇస్తాం, బాబు ఈ ఫ్రేమ్లో నువ్వు చేసుకొని. ఆడు తన పైకి రావడం కోసం, తన కష్టపడడం కోసం, తనకున్న అప్లికేషన్లు, తనకున్న స్నేహితులు, లేకపోతే ఒక లొకేషన్ ఉంది, మీ ఇల్లు ఉంది, అన్నయ్య మాకు 2 రోజులు షూటింగ్ చేస్తున్నా ఫ్రీగా ఏమని అడుగుతాడు. అదే నేను ప్రొడ్యూసర్గా సీట్లో కూర్చొని అనుకోండి, మీరు 50,000 చెప్తారు, మా డైరెక్టర్ ఇల్లు 10,000 తగ్గించి 40,000 ఉండి అంటాడు. అదే కానీ అతని బుధ మీద అతను భారం వేసాను అనుకోండి, మనం అతను సొంతంగా వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసుకుంటాడు, నాన్న నా సొంతంగా సినిమా తీసుకున్న ఫస్ట్ టైం నేను డైరెక్టర్ అవుతున్నాను, నువ్వు ఆశీర్వదించినాను అంటాడు. మిమ్మల్ని అప్పటికట్లేదు, మిమ్మల్ని ఊరికి ఇవ్వమంటలా, ఆ టైం కొంచెం అప్లికేషన్ అని అడుగుతాడు. డెఫినెట్గా ఇస్తారు మీరు, మరి మనోడు పైకి వస్తాడులే అని. ఇలాగ ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్కి సొంతగా కొన్ని ఎఫర్ట్స్ ఉంటాయండి. కెమెరామెన్ ఉంటాడు,
ఒరే అన్నయ్య నేను ఎప్పటికైనా పెద్ద రేటర్ అవుతాను, నీకు పెద్ద హీరో సినిమా చేస్తాను, అప్పుడు నీకు అవకాశం ఇస్తాను, నువ్వు నాకు ఈ సినిమాకి ఈ రూపాయి తీసుకుని చేయరా బాబు అంటాడు. చేస్తాడు. ఎందుకని ఇతను పైకి రాలా, ఇతను చిన్నోడే కదండి. మీ చోటకైనా దగ్గరికి అడగం కదా మనం. ఇతను చిన్నోడే, కొత్తగా అప్కమింగ్, అప్కమింగ్, వీడితో మనం ట్రావెల్ చేస్తే భవిష్యత్తులో రేటర్ అవుతాడు, అయితే మనకు కూడా అవకాశం ఇస్తారు కదా అని అతను అనుకుంటాడు. ఇలాగా ఈ పరిచయాలు స్నేహాలు వీళ్ళకున్న ఇంట్రెస్ట్ల కొద్దీ మన బడ్జెట్ మనం కంప్రెస్ చేయొచ్చు. అదే మనం మామూలుగా పూర్వకాలం రోజుల్లాగా నేను ప్రొడ్యూసర్ కాలేజ్ కూర్చుంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఒక కారు తీసుకొచ్చి కారు కెమెరామెన్కి ఇంటికి పెట్టుకెళ్ళి కెమెరామెన్ గారు స్నానం చేస్తున్నా కానీ బాగు నేను స్నానం చేస్తున్నా కానీ కూర్చో అంటాడు. ఈ కూర్చుని ఈ కెమెరామెన్ గారు ఎక్కిన తర్వాత అన్నీ ఎక్కించుకుని ఆ పిల్లలైనా స్కూల్లో దింపొచ్చుంటే ఇదే కారులో పిల్లలు దింపేసి స్కూల్లో అప్పుడు షూటింగ్ వస్తాడు. ఇది ఎంత మన దోలు తిరుగుతుంది ఇది. అదే కనుక నెత్తి మీద వాళ్ళు బాగా చేసాం అనుకోండి, వాళ్ళ పిల్లనేమో వాళ్ళ ఆవిడ దింపుద్ది, ఈడేమో మోటార్ సైకిల్ వేసుకుని షూటింగ్ వస్తాడు. అంటే మీరు చెప్తుంది ఎకానమిక్గా చేయాలి, ప్రొడ్యూసర్ అంటే ఇగో ఉండకూడదు అని అంటారు.